నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీలోని ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్య అతిథి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మరియు మిరుదొడ్డి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంకు కొబ్బరికాయ కొట్టిన చెరుకు శ్రీనివాసరెడ్డి వారికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల పక్షాన ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా నిరుపేదలను పట్టించుకోలేదని, మొదటి విడతలో వచ్చిన వారి సంఖ్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకున్నారని, ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు కట్టించడం బాధ్యత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. ఫోటో కనపడదు. ఎంత వస్తాయి ఏం ఇబ్బంది ఏం కాదు మేడం, నీకు ఏం ఇబ్బంది కాదు మేడం, అది ఏం కాదు. అది నీ చేతులు అనుకుంటే రండి ఇద్దరు ఒకసారి అండి. నేను రోజు వెంటనే
జస్ట్ ఒక ఫోటో తీస్తారు వాళ్ళని ఇంకొక దెబ్బ కొట్టు అర్జున్ కప్తేనే మన ఆటో బిల్లు ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలందరి నగరికి 92 ఇల్లు రావడం అంటే చాలా సంతోషకరం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యం, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ గ్రామానికి ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం పేదలందరికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలని చెప్పి 92 ఇల్లు శాంక్షన్ చేయడం. మరి వాళ్ళు లబ్ధిదారు కూడా బ్రహ్మాండంగా మంచి క్వాలిటీతో, గతంలో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంటే అది ఏ విధంగా కట్టేవాళ్ళు మనం అందరం ఇళ్ళ నిర్మాణం చేసుకొని, ఎందుకంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా చేసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 3500 ఇళ్ళు ఏవైతే నిర్మాణం జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం కూడా 3500 నిర్మాణంతో పాటు వచ్చే ఎన్నికల లోపల దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవ్వరు కూడా ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కావున ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా దీవించాలి. ఇంకోసారి 10 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వస్తే పేదరిక నిర్మూలన, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అందరూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మనస్ఫూర్తిగా కోరుతాము. స్వప్న భూపాల్ రెడ్డి లబ్ధిదారులు మేము. ఇందిరమ్మ ఇల్లు మాకు 12 మిగిలిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన ప్రభుత్వం ద్వారా మాకు సొంతింటి కళ, వారి ప్రోద్బలంతో, వారి సహకారంతో మాకు సొంతింటి కళ నెరవేరింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి మరియు అన్నగారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో అవుట్ గోయింగ్ శిక్షణార్థుల కోసం ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ ఎన్ కాంతి వెస్లీ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. సందర్భంగా డైరెక్టర్ కాంతి వెస్లీ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ప్రారంభించిందని, ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దగ్గర మనం తీసుకోదు ఇచ్చేసి 5000కి ఇచ్చేసి బయట తీసుకున్నప్పుడు ఇతను
ఇచ్చేసి 9,000కి ఇచ్చేసి బయట తీసుకున్నప్పుడు 9,000 తీసుకున్నాను. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిష్టానంతరం వేలాదిగా హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Gracias.
బయటికి లాగడానికి మీరు టైం ఇస్తూ ఈజీగా కొద్దిగా జరిగింది కొద్దిగా ఒకరైనా లోపల కదండి. శ్రీనివాస్ గారు గుమ్మడికాయలు ఇక్కడే ఉన్నాయి, ఇంక తెప్పించండి. సాకలి వారు ఎక్కడ ఉన్నా యాగశాల దగ్గర రావాలి. సాకలి వారు వెలుగుమట్ల అర్బన్ పార్క్ దగ్గరలో గల భూదాన్ భూమిలో బలుగు బలహీన వర్గాల పేద కుటుంబాల వారు భూదాన్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. గత 12 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం. గత ప్రభుత్వం వారు మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్న అభ్యంతరాలు చెప్పలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మాకు చెప్పకుండా తెల్లవారుజాము 5 గంటల నుండి జేసీబీలతో మా ఇండ్లను కూల్చేసి మమ్మలను రోడ్డున పడేసినారు. మాకు న్యాయం చేయంటూ బోరును విలపిస్తున్నారు. కానీ రాజకీయం చేద్దామని కాంగ్రెస్ అనుకుంటుంది కానీ ఆయన రాజకీయం చేయట్లేదు. ఆయన కాంగ్రెస్ ఇక్కడ కేసీఆర్ ఓటు వేయలేదమ్మా, ఎవరు ఓటు వేయలేదు. మాట్లాడు, మీరు బయటకు వస్తేనే వాళ్ళు ఎట్లా వచ్చి మరి చెప్పారు, భయపడే చెప్పే కదా ఓటేసి
మనం చేయబట్టి కేసీఆర్ ఓడిపోయింది. ఇలా కేటీఆర్ వస్తాడు, ఏ ఓట్లు లేని కేటీఆర్ వస్తాడు, ఏ ఓట్లు లేని కేటీఆర్ అట్లే మన బాధలు చూసి తట్టుకోలేకపోతాడు. హైదరాబాద్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మన కోసం నిద్ర లేకుండా మళ్ళీ వస్తాడు. మనమేమో ఆయన ఓట్లు ఉన్నాయని, ఈ ఓట్లు వేయని సంగతి కేసీఆర్కి తెలుసు. మనం ఓట్లు వేయమనే సంగతి కేసీఆర్ తెలుసు, అయినా కానీ పట్టించుకోడు. ఇక్కడ బాధలు పడుతున్నారు జనాలు, ముఖ్యంగా బాధపడుతున్నారని వచ్చాము. మీరు ఎవరు కాంగ్రెస్ నాయకుల మాటలు వినకండి, మీ బాధలు చెప్పండి. మీరు కావాలని లేదు చెప్పకుండా అగాధంగా 10 ఊళ్ళ జనాన్ని దింపి సిఆర్పి వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని కాల్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మమ్మల్ని బెదిరించి మా సామాన్లతో పాటు మొత్తం కూల్చేశారు. మాదొక్క పనిముట్టు బయట పడలేదు. బయటికి వచ్చినాం. వీళ్ళని గెలిపించినందుకు మమ్మల్ని ఈ రకంగా చేయటం రేవంత్ రెడ్డికి అది కరెక్ట్ కాదు. ఆ రేవంత్ రెడ్డి మరి ఏడకళ్ళు మూసుకొని ఉంటాడో, తుమ్మలు ఏడకళ్ళు మూసుకొని ఉంటాడో, బట్టి విక్రమార్కు వీళ్ళంతా చేసిన పన్నాగం ఇది. ఇదంతా మరి జనాన్ని, ఇంత జనాన్ని ఏడగంగలు కలుపుదాం. వచ్చే సంవత్సరం నువ్వు వచ్చే పనే లేదు, నీ బతుక అయిపోయింది రేవంత్ రెడ్డి, నీ బతుక అయిపోయింది. ఇక చెప్పులతో కొట్టించుకునే కాడికి తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి. వినవా? ఎవడికి న్యాయం చేసి గెలిపించినావు? వడ్డెక్కి మాట చూపుతావురా నువ్వు? దొంగనా కొడుకువి, దొంగనా కొడుకువి నువ్వు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేశారు మమ్మల్ని. 8 సంవత్సరాలు ఇంతమంది ఆడవాళ్ళు ఉసురు కొట్టుకోరు. 12 సంవత్సరాలు ఇక్కడ తీసుకొని 10 సంవత్సరాలు పైన ఉన్నాడు. కనీసం ఇల్లు వాకిలు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తే ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు న్యాయం ఇది? జరగదు. రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఎలా చేశారు? మాకు కేసీఆర్ కనీసం నా ఇంట్లో ఎవరు అదే మీ గవర్నమెంట్ ల్యాండ్ మమ్మల్ని నడువు పెట్టిస్తారా? గవర్నమెంట్ ల్యాండ్ అయితే మమ్మల్ని అక్కడ అడుగు పెట్టిస్తారా? ఇక్కడ చేయడం అంతవరకు కరెక్ట్ మీకు? మా ఉసురు కొట్టుకోదా? పిల్లలు ఉసురు కొట్టుకోదా? మీకు ఇంత చిన్న పిల్లలు ఉసురు కొట్టుకోదా? ఇల్లు తిని తినక కట్టుకున్నాం, తిని తినక కట్టుకున్నాం ఇల్లు. ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీకు? రేకులు ఇంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇల్లు పడేస్తారా? ఏంటి మీ దౌర్జన్యం? ఎంతవరకు మీ దౌర్జన్యం? దేనికి దౌర్జన్యాలు చేసేది మీరు? కనీసం ఆ ఇల్లు పడేసాం, ఇంటి తాళం వేసుకొని పోయాం, ఇంటి తాళం వేసుకొని పోయాం, ఇల్లు పడేసాం. రైట్స్ మీకు ఎక్కడి? నా ఇంట్లో 1,00,000 రూపాయలు పెట్టా, గ్యాస్ పడేది, రేకులు అయ్యి అసలు ఏం లేకుండా ఎందుకు చేశారు మీరు? మాకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి గారు మాకు సమాధానం చెప్పాలి. ఎవరైనా ఇక్కడికి రాలేదు, మేము నీళ్ళు లేకుండా తిండి లేకుండా మేము పడున్నాం ఇక్కడ. ఇన్ని రోజులు పడిన మీరు ఇంటే వచ్చేసారు. మీరు న్యాయం ఎంతవరకు ఇది న్యాయం? మీరు వాడు చేసిన కులాలకు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ అనే దేశంలో కులాలను పుట్టించిన పార్టీ మనుషులను మనుషులుగా చూడటం లేదని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర మల్లన్న దేవాలయంలో దర్శనానికి వెళ్లిన చాకలి కులానికి చెందిన కుటుంబంపై కుల వివక్షతతో దాడి చేసి 2 నెలల పసిగుడ్డు మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్తో గురువారం మంతని పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు మౌన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. తేదీన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అమానుష సంఘటన మానవత్వం మట్టిలో కలిసినటువంటి రోజుగా అభివర్ణిస్తూ మరి గణేష్ మౌనిక గార్ల పుత్రిక బేబీ మౌనిక
ఈ ప్రపంచాన్ని చూడకముందే కుల వివక్షతోటి మరణించడం 21వ శతాబ్దంలో ఉన్నామా, మరి మనం 18వ శతాబ్దంలో ఉన్నామా అనే విధంగా ఇవాళ ఆలోచన వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కులాలకు సృష్టికర్త, కులాలను పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ. దేశంలో మనుషులను మనుషులుగా చూడని పార్టీ దేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా మంది అట్టి విషయాన్ని మర్చిపోవడం వలన ఏదో ఒక రూపంలో ఏదో ఒక వేషంలో ఈ దేశంలో అధికారంలోకి వస్తూ తన నైజాన్ని చూపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు చుండూరు సంఘటన 1991లో ఇదే విధంగా జరిగింది. ఆ రోజులు దళితులు అనేక మంది కులాల మధ్య తగువ లాటతోటి చనిపోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న మరి నల్గొండ జిల్లాలో ఒక యువకుడు లాకప్ డెత్ అయిండు. లాకప్ డెత్ అయి కార్ల రాజేష్ ఆయన చనిపోవడం జరిగింది. చనిపోతే అక్కడ SHO ఉన్నటువంటి వ్యక్తి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినంతనైతే అక్కడ మళ్ళీ బీసీ వ్యక్తిగా ఉన్నటువంటి CAని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అంటే ఏ విధంగా ఇవాళ ఓసీలను రక్షిస్తూ SC ST బీసీలను మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నదో ఇవాళ మనం నల్గొండ జిల్లాలో చూస్తే కూడా అర్థమవుతా ఉన్నది. మంతిల్లోనైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరు చనిపోయిన ఆ రోజు తన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా బాధపడ్డాడు, ఏడిచిండు. వాళ్ళ కుటుంబమే కూడా చనిపోతే అంత బాధపడే పరిస్థితులు లేకుండా విచిత్రమైనటువంటి విన్యాసాలు కమలాసన్ను మించే విధంగా ఆయన వ్యవహారం చేసిండు. ఇవాళనైతే 24 నెలల్లో 48 మంది చనిపోయినరు. చనిపోతే వాళ్లకు పరిహారం అడగడానికి కూడా అవకాశం లేకుండా పోలీసు వాళ్ళు తీసుకుపోయి మార్చుర్లలో పడేస్తున్నారు. కమాన్పూర్ దగ్గర ఒక వైశ్య ఆడబిడ్డ చనిపోతేనైతే రక్తం కూడా కనబడనివ్వకుండా అక్కడ సర్ఫేస్ కడిగినరు. అంటే ఎవరన్నా నచ్చి ఇక్కడ రక్తం ఉన్నది, ఇక్కడ ఎవరు చనిపోయినారని చూస్తారని ఆ రక్తాన్ని కూడా సర్ఫేస్ కడిగి ఆనవాళ్ళు లేకుండా మంత్రి ఎమ్మెల్యే గారి ఘనకీర్తి జరుగుతూ ఉన్నది. ఈ కులాలను పుట్టించిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంకి వస్తే అప్పుడు కులాల మధ్యలో వైషమ్యాలను లేపడం, కులాలను అవమానపరచడము. ఈ రాష్ట్రంలో ఇవాళ కూడా కులాల మధ్యలో గొడవలు అవుతా ఉన్నాయంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత జిల్లాలో జరగడం, ఇప్పటికి కూడా హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడం, రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం, అనేక కుల సంఘాలు అందరూ కూడా ఇది చాలా బాధాకరమని డిమాండ్ పెట్టినా కూడా ప్రజా ఉద్యమ నాయకుడు మాజీ కౌన్సిలర్ తన ఇంటి పేరును సిపిఐ మార్చుకుని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మార్కపురి తిరుపతి 10వ వర్ధంతి స్థానిక ఎల్బీ నగర్లోని సిపిఐ జెండా వద్ద శాఖ కార్యదర్శి కామ్రేడ్ మార్కపురి సూర్య ఆధ్వర్యంలో నిర్వహించిన దీనికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్రా సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శికి కనకరాజ్, యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ ఆర్ఎల్ఏ పోషంలో హాజరై సిపిఐ తిరుపతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. జోహార్ తిరుపతి గారికి, జోహార్ తిరుపతి గారికి, జోహార్ తిరుపతి గారికి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ గారికి. జోహార్ తిరుపతి గారికి, జోహార్ తిరుపతి గారికి. అమరవీరుల ఆశయాలు జోహార్ కామ్రేడ్ తిరుపతి అన్నకి, జోహార్ కామ్రేడ్ తిరుపతి అన్నకి.
సాధిద్దాం తిరుపతన్న ఆశయాలను, సాధిద్దాం తిరుపతన్న ఆశయాలను, సాధిద్దాం తిరుపతన్న ఆశయాలను. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. మార్కపురి తిరుపతన్న గారు ఈరోజు 10వ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 1998లో మొట్టమొదటి కౌన్సిల్లో ఎల్బీ నగర్ నుంచి సిపిఐ అభ్యర్థిగా గెలిచినటువంటి మొట్టమొదటి కౌన్సిలర్ తిరుపతన్న గారు. మరి ఎల్బీ నగర్కి సంబంధించి అనేక పనులు ఇక్కడ డ్రైనేజీకి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ అనేక డెవలప్మెంట్కి సంబంధించి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి ఈరోజు 10వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మళ్ళీ సిపిఐ పార్టీ నుంచి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మరి మార్కపురి సూర్య గారు తండ్రికి తగ్గ తనయుడుగా ఇక్కడ ఈ ఎల్బీ నగర్లో 41 డివిజన్లో గెలవడం జరిగింది. అఖండ మెజార్టీ కూడా ప్రజలు అందించడం జరిగింది. మరి ఈ గెలుపు ఎల్బీ నగర్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము అందిస్తూ ఉన్నాం. ఏదైతే తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ కూడా ఈ ఎల్బీ నగర్ ఈ 41 డివిజన్కి సంబంధించి భవిష్యత్తులో రానున్న 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా ప్రజల హామీలు నిలబెట్టుకోవడానికి వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ తరఫు నుంచి గెలిచినటువంటి 41 డివిజన్ మరి మార్కపురి సూర్య కార్పొరేటర్ గారు తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా తప్పకుండా ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ నిర్మాణం కూడా పూర్తి కాబడుతుంది. ఇంకో 2-3 నెలల్లో పూర్తి కూడా చేస్తాం. ఆఫీస్లో ఉంటారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రతి డెవలప్మెంట్కి సంబంధించి కూడా మరి మార్కపురి సూర్య గారు గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ రావచ్చు, నిర్భయంగా మా దగ్గరికి రావచ్చు, పనులు చేసుకోవచ్చు. ఈ ఎల్బీ నగర్లకు సంబంధించి డ్రైనేజ్కి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, పింఛన్లకు సంబంధించి కానీ, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా కార్పొరేషన్లో కొట్లాడి ప్రజల సమస్యలు ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కోసం తప్పకుండా సూర్య గారు పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఏదైతే గెలిపించారో మా మీద నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని తప్పకుండా భవిష్యత్తులో వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా సేవ చేసే దానికోసం మళ్ళీ వాళ్ళ కొడుకుగా, వాళ్ళ తనయుడిగా సూర్య గారు రావడం జరిగింది. మీరు అఖండ మెజార్టీతో ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ 41 డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏదైనా ఈ ఎల్బీ నగర్ డివిజన్ అంటే 60 డివిజన్లకు సంబంధించిన దాంట్లో ఎల్బీ నగర్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అన్ని డివిజన్ల కంటే ఈ డివిజన్లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడానికి తప్పకుండా శాయశక్తుల పార్టీగా మేము కూడా జిల్లా పార్టీ తరఫున, ఇటు నగర పార్టీ తరఫున తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. ఆయన తప్పకుండా భవిష్యత్తులో 5 సంవత్సరాల కాలంలో ఈ వార్డు డెవలప్మెంట్ చేయడానికి అనేక శాయశక్తుల కృషి చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి, మీరందరూ కూడా రావాలి, పనులు చేసుకోవాలనేటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఒక వర్ధంతి సభకి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా వైపు నుంచి కూడా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ 1925లో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్ర్యం, భూమి, ముక్తి, సామాజిక న్యాయం కోసం అనేక త్యాగాలు చేసి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వంటి చారిత్రాత్మక పోరాటాలు దేశ చరిత్రలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ 100 రోజులు భారతదేశంలో స్థాపించబడి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 100 సంవత్సరముల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క సభకు కేంద్ర రాష్ట్ర నాయకులు కమ్రేడు వేములపల్లి వెంకటరామయ్య, జేవి చలపతిరావు లాంటి వాళ్ళు నాయకులు వస్తారు. కాబట్టి పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఈ యొక్క సభకు అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క పుట్టినరోజు 100 సంవత్సరాల సభను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. 1925లో ఏర్పడి ఈ వరకు 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్నది. దాని సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనేక పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఈ దేశంలో దున్నేవానికే భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కానీ, సరైనటువంటి మౌలిక సదుపాయాలు చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరులైనారు.
ఈ సందర్భంగా ఈ నెల 27 నాడు చేలో హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గం మండలం రామగుండం మండలం నుండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.